నిన్నుండనీదే లోకం యథేచ్ఛగా ప్రాణం కల్లోల సంద్రం కాగా నిండు ఉషస్సు పంచే నీకే ఆటంకమా మార్గం మళ్ళించే కాలం నీది కాను గమ్యం దిశగా ఉండగలవ ఉసురాడగలవని కలల గాలి నిన్ను తగలని. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మా సత్తా ఏంటో చూపిస్తాం మీకు. మీరు నిలబడ్డ విధానం చూస్తే ఆయనకు మీకు ఎంతకాలం ఎత్తికి నమ్మకం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసేపు కుర్రలు అంటే ఆయన అనుకునేవాళ్ళు. మీరేంటో ఇవాళ తెలిసింది. ఆయన చెప్పేదానికి మీరేంటన్నది మీ బలం. నేను అనేక మంది నాయకులు తీసుకొచ్చా, నేను జాయిన్ అయినప్పుడు అనేక మంది నాయకులు తీసుకొచ్చా, అందులో సగం మంది కూడా బద్రీనాథ్ అయితే ఏంటి? నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్కుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోవాలి అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎప్పుడో ఓడిపోయాని నిరుత్సాహంలో ఉన్న వారికి ఒక్కసారిగా సీట్లు ఇస్తున్నామని ఒక అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఇంకా కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడ జనసేన జెండా కూడా ఎదురు. గుడ్లవల్లేరు నియోజకవర్గం జనసేన బలపరిచిన కొట్టులేని శేషవేణి 173 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొడాలి నానికి మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ గెలుపు కూడా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇంకా చంద్రబాబు నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చూస్తున్నాను, సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? నాకు తిక్క లేస్తే మూడో విడతలో కూడా సాక్షిగా వివిధ ప్రాంతాలలో విజయావకాశం అన్ని కూడా శాంక్షన్ జియోటెక్ని అయిపోయింది, ఆన్లైన్ అయిపోయింది, వ్యవస్థలో అలాంటి ఏదైనా జరిగితే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ జనసేన మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన సైనికులు ఎమ్మెల్యే వరప్రసాద్ రెడీ. హుజూరువారి మెరక పంచాయతీలో వైసీపీ జనసేన మధ్య హోరాహోరీగా పోరు సాగుతుంది. మరోవైపు పేరు గుర్తుందిగా, మీరు భయపడతారు, నేను పెడతాను.